వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలోనే కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఇవాళ సిట్ ఎదుట హాజరు కానున్నారు. ఉదయం 9:30 ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టు చేరుకోనున్న ఆయన 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. విచారణ అనంతరం మిథున్ అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరగా అందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. కేసు ఛార్జ్ షీట్లో ఎంపీ మిథున్ రెడ్డి పేరును చేర్చడంతో ఆయన ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆయన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మిథున్ రెడ్డి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఎంపీ మిథున్ రెడ్డి తరపున తన వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు వ్యక్తిని అరెస్టు చేయకుండా కేసులో ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారని ఆక్షేపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక నేడు సిట్ ముందుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ కేసుకు సంబంధించి తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేపట్టింది. ఆ విచారణలో భాగంగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రావుతో పాటు గత ప్రభుత్వ హయాంలో కీలక అధికారులుగా వ్యవహరించినటువంటి ధనంజయ రెడ్డి మరి కొంతమందిని కూడా అరెస్ట్ చేసింది. తాజాగా మిథున్ రెడ్డికి సంబంధించి సిట్ ఆయన్ను అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ఏపూర్గా ఉన్నారు. సిట్ ఆయన్ను గతంలోనే అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించడం జరిగింది. ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించినటువంటి నేపథ్యంలో గతంలోనే ఒకసారి ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు ఆ సందర్భంలో ఇటు మిథున్ రెడ్డి వాదనలో పూర్తిగా వినకుండానే హైకోర్టు బెయిల్ ను తిరస్కరించడం సరికాదంటూ ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్రకు సంబంధించినటువంటి అంశాలపైన లోతుగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గతంలోనే మళ్లీ తిరిగి హైకోర్టుకు వెళ్లాలని మిథున్ రెడ్డికి సూచించింది. అంతేకాకుండా 4 వారాల్లో ఈ కేసుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హైకోర్టును సూచించింది. ఇక ఈ నేపథ్యంలోనే తిరిగి రెండోసారి కూడా హైకోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది, ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో రెండోసారి సుప్రీంకోర్టుకు మిథున్ రెడ్డి వెళ్లారు. సుప్రీంకోర్టులో రెండోసారి కూడా ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. దీంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఇటు సిట్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధానంగా లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారనే సమాచారాన్ని ఇప్పటికే ఏపీ సిట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, ఇచ్చినటువంటి ఆధారాల ఆధారంగా లిక్కర్ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి ప్రమేయం కూడా కీలకంగా ఉందని సిట్ భావిస్తుంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మరింత సమాచారం లిక్కర్ కేసుకు సంబంధించి వచ్చే అవకాశం ఉందని కూడా సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే హైకోర్టు, సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ తిరస్కరించిన తర్వాత ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ కోర్టు కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మిథున్ రెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించి తాను సిట్ ముందు హాజరయ్యేందుకు కొంత అవకాశం, సమయం కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మిథున్ రెడ్డి సిట్ ముందు హాజరయ్యారు. సిట్ ముందు హాజరయ్యి ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి సిట్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే అంశాలను సుప్రీంకోర్టు దృష్టి కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా తీసుకువెళ్లారు. అయినా సుప్రీంకోర్టులో మాత్రం ఆయనకు ఊరట లభించలేదు. ఇక మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం సిట్ ముందుకు మిథున్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆయన
తన న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ సిట్ ముందుకు హాజరైనటువంటి సందర్భంలో అరెస్ట్ చేస్తే ఏం చేయాలి, ఒకవేళ ఈ కేసుకు సంబంధించి సిట్ కేవలం లిక్కర్ కేసుకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు అడిగినటువంటి సందర్భంలో ఆ ప్రశ్నలకు సంబంధించి ఎలా సమాధానం చెప్పాలనే దానిపైన కూడా ఇటు మిథున్ రెడ్డి దృష్టి సారించారు. మరోవైపు సిట్ కూడా మిథున్ రెడ్డి విదేశాలకు పారిపోకుండా ముందస్తుగానే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి ఏసీబీ కోర్టులో మెమో కూడా సిట్ నిన్న దాఖలు చేసింది. అయితే ఏసీబీ కోర్టు నిన్న ఈ మెమోను తిరస్కరించింది. పూర్తి స్థాయి సమాచారంతో మెమో వేయాలని సూచించినటువంటి నేపథ్యంలో అటు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వీటన్నిటితో కలిపి మళ్ళీ ఏసీబీ కోర్టులో కూడా మెమో దాఖలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా అయితే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగితే మాత్రం కొంత ఇది కీలక పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డి గత 5 ఏళ్ళు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఈ లిక్కర్ కేసులో అతనే ప్రధాన సూత్రధారులు కూడా ఒకవైపు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సిట్ కూడా దీనికి సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించింది కాబట్టి మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది కొంత కీలకంగా మారే అవకాశం ఉన్నట్టయితే చెప్పుకోవచ్చు. రమేష్, ఇంతకీ విచారణ అనంతరం మిథున్ రెడ్డి అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరగా ఇప్పుడు ఏసీబీ కోర్టు నిరాకరించింది. ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందంటారా? అంటే ఏసీబీ కోర్టులో నిన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సిట్ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి మెమో దాఖలు చేసింది. అయితే ఆ మెమోను నిన్న ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఇటు హైకోర్టు అంటే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా అటు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు సంబంధించి పూర్తి సమాచారంతో కౌంటర్ మళ్ళీ మెమో దాఖలు చేయాలని ఇటు ఏసీబీ కోర్టు సూచించినటువంటి నేపథ్యంలో సిట్ కూడా ఆ దిశగా ముందుకు వెళ్తుంది. పూర్తి స్థాయి సమాచారంతో మరోసారి ఏసీబీ కోర్టు మెమో కూడా దాఖలు చేసింది. సో ఒకవేళ ఈ రోజు మిథున్ రెడ్డి గాని విచారణకు హాజరైతే కోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏసీబీ కోర్టు మెమోకు సంబంధించి ఎలాంటి తీర్పు ఇస్తుందో చూసి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు సుప్రీంకోర్టులోనూ అదేవిధంగా హైకోర్టులోనూ ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం లేదని స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఖాయంగానే కనిపిస్తుంది. అయితే అది ఈ రోజు మిథున్ రెడ్డి విచారణకు హాజరైన సందర్భంలో సిట్ అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయా లేదంటే ఆయన అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటేనే మరింత సమాచారం సేకరించడానికి అవకాశం ఉంటుందా అన్ని అంశాలను కూడా సిట్ పరిశీలించిన తర్వాత ఆయన అరెస్టుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించి అటు మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి ఇతర కీలక అధికారులను అరెస్ట్ చేశారు. వారిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలో తీసుకున్న సందర్భంలో వారు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మిథున్ రెడ్డి ప్రమేయం ఇందులో ఎంత ఉంది అనే అంశానికి సంబంధించి ఇప్పటికే సిట్ పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా సేకరించింది. కాబట్టి ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో సిట్ ఆయన్ని అరెస్ట్ చేస్తేనే మరింత సమాచారం వస్తుంది. అసలు ఈ కేసులో ప్రధాన సూత్రధారులు ఎవరు, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లే అన్ని అంశాలు కూడా మిథున్ రెడ్డికి తెలిస్తే సిట్ భావిస్తున్న నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసి మరింత సమాచారం తీసుకోవాలంటే భావిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.